అవమానం జరిగిందంటున్నారు ఇటు ఈటెల రాజేందర్కి సంబంధించిన సన్నిహితులు. ఎంపీ ఈటెల రాజేందర్కు ఘోర అవమానం జరిగిందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను రిసీవ్ చేసుకునేందుకు తన అనుచరుడికి లైనప్ పాస్ ఇవ్వాలని అడిగారు ఈటెల. ఈటెలకు లైనప్ పాస్ ఇవ్వలేదు బీజేపీ నేతలు. పాస్ ఇవ్వకపోవడంతో అలిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది ఈటెల రాజేందర్. కంటోన్మెంట్ బోర్డు మెంబర్ అయిన నాకే పాస్ ఇవ్వరా అంటూ కూడా పార్టీ నేతలను నిలదీశారు ఈటెల అలగడంతో పిలిచి కన్విన్స్ చేసి లైనప్ పాస్ ఇచ్చారు బీజేపీ నేతలంటూ కూడా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చిన నేపథ్యంలోని ఈ క్రమంలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను రిసీవ్ చేసుకునేందుకు తన అనుచరుడికి లైనప్ పాస్ ఇవ్వాలంటూ కూడా అడిగారు ఈటెల. ఈ నేపథ్యంలో ఈటెలకు లైనప్ పాస్ ఇవ్వలేదు బీజేపీ నేతలంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే పాస్ ఇవ్వకపోవడంతో వెంటనే ఈటెల రాజేందర్ అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. అయితే కంటోన్మెంట్ బోర్డు మెంబర్ అయిన తనకే పాస్ ఇవ్వరా అంటూ కూడా కాస్త ఆగ్రహాన్ని కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్ పార్టీ నేతలను నిలదీస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఈ నేపథ్యంలో ఈటెల అలగడంతో పిలిచి ఆయనను కన్విన్స్ చేసి లైనప్ పాస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది బీజేపీ నేతలు. ప్రస్తుతం ఎటువంటి అంశాలు అక్కడ చర్చకు వచ్చాయి? మరి ముఖ్యంగా ఈటెల రాజేందర్ అలక దిగేరా లేకపోతే కంటిన్యూ అవుతోందా? ఇప్పుడు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి బీజేపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఈటెల రాజేందర్ అలిగారు అంటే చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం అలక దిగడం జరిగిందా లేకపోతే కంటిన్యూ అవుతోందా? అసహనం కంటిన్యూ అవుతోందా? ఇంకా సచినట్టు ఈటెలకు సంబంధించినటువంటి అసహనం అనేది కూడా ఇంకా తగ్గలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చారు. దానికి సంబంధించి లైనప్ పాస్ విషయంలో కూడా ఈటెల పార్టీ నేతల తీరు పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు ఈటెలకు సంబంధించి కూడా ఈటెల ఎంపీ కాబట్టి తనకు సంబంధించి లైన్ లో ఉన్నప్పటికీ తన అంచనాకు సంబంధించి కేంద్ర మంత్రి కాబట్టి లైనప్ పాస్లు కూడా ఇటు రాష్ట్ర పార్టీ చూసుకుంటుంది. అసలు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా ఈటెల అంచనాలు ఉన్నారు. ఆయనకు సంబంధించి పాస్ అడిగారు, కానీ పాస్ ఆయనకు కేటాయించకపోవడంతో ఒక్కసారిగా ఈటెల అసలు ఇదేం పార్టీ, అసలు చెప్పిన మాట వినరా, అసలు ఒక్క అనుచరునికి పాస్ ఇవ్వకపోతే ఎందుకు ఇంకా పార్టీ అంటూ కూడా ఈటెల కాస్త అసహనం వ్యక్తం చేయడమే కాకుండా దానికి సంబంధించి ఈటెల అంశానికి సంబంధించి కూడా కాస్త అసహనం చేయడంతో అక్కడ ఉన్నటువంటి నేతలు ఒక్కసారిగా కూడా ఈటెల బయటికి అలిగి వెళ్ళిపోతున్నట్టు అలర్ట్ అయినటువంటి నేతలు కూడా అటు ఈటెలను సంజాయించారు, బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. బుజ్జగించడం కాకుండా ఈటెలను తీసుకొచ్చి వెంటనే అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా పాస్ రాయాలంటూ కూడా అప్పుడు ఈటెల అనుచరుని కూడా పాస్ రాయడంతో కూడా లైనప్ లో నిలబడ్డటువంటి ఈటెల, కానీ ఈటెలకు ఇది ఒక రకంగా అవమానంగా కూడా భావించినట్టు కూడా ఆయన అంచర వర్గం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా చూస్తున్నాం సచిన్, ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశం ఈటెల రాజేందర్ లేదు, అప్పటి నుంచి కూడా పార్టీకి కొంత అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ కూడా కాలేకపోతున్నారు. ఇంకోవైపు కేవలం తన పార్లమెంట్ పరిధి ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించి తనకు సొంత కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువంటి ఈ సమయంలో కూడా ఈ ఘటన ఈటెలకు కూడా కాస్త చేదు అనుభవం అని చెప్పొచ్చు. మరొక పక్క అటు బీజేపీకి సంబంధించిన నేతలు స్టేజ్ పైన రేపు జరిగేటువంటి విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా పాల్గొనేందుకు అటు ముఖ్య అతిథిగా రాజ్నాథ్ సింగ్ వచ్చారు కాబట్టి స్టేజ్ పైన అక్కడ చైర్కు సంబంధించి స్టేజ్ పైన చైర్ ఏర్పాటు చేశాం కాబట్టి ఇక్కడ లైనప్ లో పేరు రాయాలని చెప్పేందుకు కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈటెల ఇంకా అసహనం కూడా వ్యక్తం చేసినట్టయితే సమాచారం. మొత్తం మీద ఈటెల ఎపిసోడ్ అనేది కూడా పార్టీలో రోజు రోజుకు ఈటెలకు అసహనం అయితే పెరుగుతుంది. మరి ఈటెల రాజేందర్ కు సంబంధించి కావాలని ఆయనను అవమానిస్తున్నారా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. పార్టీకి మరి ఈటెల అంటిముట్టరా అనేటువంటి విషయంలో కూడా కొంత పార్టీకి సంబంధించి పార్టీ మారతాడన్న అంశాలు కూడా తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి అంశం పైన మాత్రం ఈటెల రాజేందర్ సీరియస్ అవ్వడం, పార్టీ నేతలు తేరుకొని ఎంత బుద్ధగించినప్పటికీ అదొక వైపు ఈటెల రాజేందర్ మాత్రం పార్టీ మీద ఖచ్చితంగా కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పొచ్చు సచిన్. ఈటెల రాజేందర్ సన్నిహితులు కావచ్చు రియాక్ట్ అవుతున్నారా శ్రీధర్? డెఫినెట్ గా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ లోపల జరిగినటువంటి, ఎందుకంటే లైనప్ కు సంబంధించి ఎయిర్పోర్ట్ లోపల ఎవరైతే లైనప్ లో ఉంటారో ఎయిర్పోర్ట్ సంబంధించిన లైనప్ లో ఉన్న పాస్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తారు కాబట్టి అది జరిగినటువంటి విషయం చాలా తక్కువ మందికి కూడా అంచనాలకు తెలుసు. ఇప్పుడిప్పుడే మెల్లగా అక్కడ జరిగినటువంటి విషయాలను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్ గా దానికి సంబంధించి మాత్రం ఆయన అంచనాలు రియాక్ట్ అయ్యే అవకాశం చూసామటు. ప్రెసిడెంట్ రానప్పుడే భారీ ఎత్తున కూడా నినాదాలతో ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి వర్గం పార్టీ పైన కానివ్వండి, పార్టీ నేతల తీరు పైన అసహనమే కాకుండా అసంతృప్తి
అసంతృప్తి వ్యక్తం చేయడం కాకుండా కొన్ని రోజులు పార్టీకి కూడా ఈటెల రాజేంద్రతో పాటు అంటి ముట్టనట్టుగా కూడా వాళ్ళు కూడా ఉంటూనే వస్తున్నారు. కొత్త కమిటీకి సంబంధించి కొత్త కమిటీ మొన్న వేసినప్పుడు కూడా ఈటెల సంబంధించినటువంటి వారు ఎవరు లేకపోవడంతో కూడా అప్పుడు కూడా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇటువంటి పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, ఈటెల మాటకు సంబంధించి చెల్లుబాటు అనేది కాకపోవడంతో కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళ అనుచరులు కూడా రియాక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ నుంచి రియాక్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ మాత్రం డెఫినెట్ గా ఉన్నాయని చెప్పొచ్చు సచిన్. రైట్, ఈ అంశానికి ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇటువంటి ఇష్యూస్ ట్రిగర్ అవుతున్నాయనో లేకపోతే అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేకపోతే కేంద్ర నాయకత్వంతో జాతీయ నాయకత్వంతో మాట్లాడుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అటువైపు ఈ అంశానికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా ఆయన అప్రోచ్ గురించి? సచిన్, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు వెంటనే కూడా ఈటెలకు సంబంధించినటువంటి అంశాన్ని గమనించి పేర్కొని ఈటెల యొక్క పేరు చెప్పినటువంటి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి పాస్ వెంటనే కూడా రాయమని చెప్పి కూడా తన అనుచరులకు కూడా ప్రెసిడెంట్ యొక్క అనుచరులకు కూడా చెప్పారు. పాస్ ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే ఈటెలకు సంబంధించి ముందుగా కూడా తన అనుచరులకు సంబంధించి పాస్ ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇవ్వకపోవడం ఏదైతుందో దాని పట్ల అసంతృప్తి, తన మాట కనీసం విలువ లేదా అని ఒక ఈటెల రాజేంద్ర ఒక ఫీల్ కు వచ్చినట్టు కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీలో ప్రస్తుతం ఎప్పుడైతే అధ్యక్షుడికి సంబంధించి అనౌన్స్మెంట్ అయింది అప్పటి నుంచి కూడా పార్టీలో కొంత కొత్త పాత అనేది కూడా గ్రూప్ గా పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ ఈటెల రాజేంద్రతో పాటు చాలా మంది నేతలు, అటు ఎంపీ లక్ష్మణ్ కానివ్వండి, డికేఆర్ కానివ్వండి, రఘునందన్ కానివ్వండి, మరొక పక్క ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ కానివ్వండి, ధన్పాల్ కానివ్వండి, ఎమ్మెల్సీ లంజిరెడ్డి, మల్కా కొమరయ్యతో పాటు ఇంకా చాలా మంది నేతలు కూడా అక్కడ లైన్ అప్ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఒక్కసారిగా ఈటెల పార్టీ వ్యవహరించిన తీరు పట్ల అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా లైనప్ లో ఉన్నటువంటి నేతలు కూడా అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాక వాళ్ళు కూడా బాగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారిగా కాస్త అయోమయానికి గురైనటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ ఉన్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఈటెలకు మరి కావాలని జరుగుతున్నాయా అనుకోకుండా జరుగుతున్నాయా అన్నది కూడా పక్కన పెడితే ఈటెలకు సంబంధించినటువంటి అసంతృప్తి మాత్రం కంటిన్యూ అవుతుంది. పార్టీ నేతలైన అసంతృప్తిని కూడా కంటిన్యూ చేసేటువంటి పనిలో ఉన్నట్టు కూడా ఈ ఒకదాని వెనకాల ఒకటి జరుగుతున్నట్టు కూడా ఆయన అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఈటెల రాజేందర్కు పార్టీలో ఘోర అవమానం జరిగిందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆయన సన్నిహిత వర్గాలకు కూడా జోరుగా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎంపీ ఈటెల రాజేందర్కు ఘోర అవమానం అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఇటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను రిసీవ్ చేసుకునేందుకు తన అనుచరుడికి లైనప్ పాస్ ఇవ్వాలని అడిగారు ఈటెల రాజేందర్. ఈటెలకు లైనప్ పాస్ ఇవ్వలేదు బీజేపీ నేతలు. పాస్ ఇవ్వకపోవడంతో అలిగి వెళ్లిపోయారంటూ తెలుస్తోంది ఈటెల రాజేందర్. కంటోన్మెంట్ బోర్డు మెంబర్ అయిన నాకే పాస్ ఇవ్వరా అని పార్టీ నేతలను నిలదీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది ఈటెల రాజేందర్. ఈటెల అలగడంతో పిలిచి కన్విన్స్ చేసి లైనప్ పాస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఈటెల రాజేందర్కు ఇటు కావాలని అవమానం జరుగుతోందా లేకపోతే యాదృచ్ఛికంగా జరుగుతున్న ఘటనలా? ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇది కోరుంటే అయితే కనుక, ఒకవేళ అటువంటి పరిణామక్రమం అయితే కనుక ఈటెల రాజేందర్ దీనిని సాల్వ్ చేసుకుంటారా బీజేపీలో, లేకపోతే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తుంటే ఆయన బయటకు వెళ్ళొచ్చంటూ చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఇదంతా పార్టీలో జరుగుతూ ఉంటాయి, బట్ తెలుసో తెలియకో జరుగుతూ ఉంటాయి, బట్ వాటిని సర్దుకొని పార్టీ ముందుకు వెళ్తుంది అంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న క్రమం అయితే మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ఈటెల ఇన్ఫాక్ట్ ఈటెల అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆయన పార్టీలో కొనసాగే అవకాశం ఉందనుకుంటున్నారా లేకపోతే పార్టీ మారుతారంటే చర్చ జరుగుతున్న క్రమంలో వేరే పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉందా? సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.